అండ్ అందరూ బాగున్నారా? చార్ధామ్లో మొదటిది అయిన యమునోత్రి దర్శనం చేసుకున్నాం. యమునాదేవి చూడండి ఎంత ఫోర్స్గా ప్రవహిస్తుందో. యమునాదేవి ప్రయాణం 4 ధామాల్లో చాలా కష్టమైనదనమాట. ఏటవాలుగా ఉంటుంది అది ఎక్కటానికి. కానీ దేనికైనా యమునాదేవి దర్శనం చేసుకుంటే మనకు అన్నీ ఇక ఈజీగా అయిపోతాయి. ఇవ్వండి వేడి నీళ్ళ కుండం అంటారు కదా యమునోత్రిలో, అదే వేడి నీళ్ళ కుండం. ఇది ఎలా వస్తుంది ఇప్పటికీ అంతు పట్టడం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అందరం దానికి సపరేట్గా వేడి నీళ్ళ కుండం ఉంది, అందరూ అక్కడైతే స్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ యమునాదేవి పుట్టిన ప్లేస్ అన్నమాట ఇది. యమునోత్రి అంటే ఘాట్ రోడ్డు. అసలుకి యమునాదేవి దర్శనం చేసుకుంటే అంతా అయిపోయినట్టే లెక్క. యమునాదేవి చూడండి ఎంత ఫోర్స్గా ప్రవహిస్తుందో. అది వేడి నీళ్ళు కాదు, యమునాదేవి ప్రవహిస్తున్న అలలు సౌండ్కి ఆవిర్లు వస్తున్నాయి అన్నమాట. అంత ఫోర్స్గా ప్రవహిస్తుంది. మనమైతే చేయలేము. ఆ చన్నీళ్ళు యోగం అన్నమాట. వేడి నీళ్ళు కొంతమంది మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఉంది. ఆఖరికి ఆ తల్లిని దర్శనం చేసుకున్నాం. అంతవరకు ప్రయాణం చేసుకున్న బడలికనంతా మర్చిపోయి యమునాదేవిని దర్శనం చేసుకునేటప్పటికి ఎంతో ఆనందం అనిపించింది. చార్ధామ్లో మొదటిదైన యమునాదేవి దర్శనం అయితే చేసుకున్నాం మేము. చాలా కష్టమైన యాత్ర యమునాదేవి యాత్ర. అందరూ యమునాదేవిని ఒక్కసారి చూడండి. యమునాదేవికి జై.